వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి మిథున రాశి. అవును, మరి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంత ధనం కావాలంటే అంత ధనం సంప్రాప్తం అవుతుంది. ఎన్ని ఖర్చులు ఉన్నా అన్ని ఖర్చులు తట్టుకొని నిలబడేటువంటి శక్తి ప్రసాదిస్తాడు. ఎప్పటి వరకు అంటే 20వ తారీఖు వరకు మాత్రమే. అప్పటి వరకు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. కాకపోతే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఒక వీక్నెస్ లాంటిది, అంటే ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, కాలు నొప్పి, చేయి నొప్పి, ఇట్లా తలనొప్పి రావడం, ఇట్లా చిన్న వీక్నెస్ తప్ప ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ మాసంలో. తర్వాత ధనపరంగా ప్రథమార్థ భాగంలో చాలా బాగుంది. ధనానికి లోటు ఉండదు. అదే ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో మాత్రం కొంత విభేదాలు నడుస్తూ ఉంటాయి. గత 2 మాసాల నుంచి ఒక మిథున రాశి వాళ్ళకి అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, లేదు కొన్ని మరి వాళ్ళ యొక్క వృత్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని వెనకబడటం అంటే కొంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన చోట ఆలోచించి వెనకడుగు వేసి ఉంటారు. ఆ వెనకబాటుతనం ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలో, వృత్తిపరంగా ఎటువంటి పొరపాట్లు చేశారో 20వ తారీఖు అనుకోకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి ప్రథమార్థ భాగం తర్వాత 20వ తారీఖు తర్వాత వృత్తిపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. అంటే ఈ నెల నుంచి బాగుందని చెప్పాలి మిథున రాశి వాళ్ళకి. తర్వాత సంతానపరంగా ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళ పిల్లలు విదేశాలకు వెళతారు. మిథున రాశిలో వాళ్ళు ఎవరైతే జన్మించారో, ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే విదేశీ వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంతకుముందు 1-2 సార్లు ఫెయిల్ అయిపోయి మళ్ళీ ప్రయత్నం చేద్దామని ఆలోచించే వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన సమయం. 20వ తారీఖు లోపల కనుక వీసా డ్రాప్ చేస్తే ఖచ్చితంగా వీసాలో సక్సెస్ అనేది వస్తుంది. ఫెయిల్యూర్ అనేది రాదు. అనుకూలంగా ఉంది. 20 తర్వాత మాత్రం మళ్ళీ వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే మరి షష్టగ్రహ కూటమితో కలవడం వల్ల రవి, చంద్రుడు, మొత్తం 6 గ్రహాలు కలవబోతున్నాయి. శుక్రుడు, బుధుడు, రాహువు, రవి, చంద్రుడు, శని, 6 గ్రహాలు కలవడం వల్ల మరి ఇన్ని గ్రహాలు కలిస్తే సహజంగా దేశానికి ప్రమాదం. మరి కొన్ని రాష్ట్రాల వాళ్ళు కొన్ని రకాల ఫలితాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి మరి 20 తారీఖు లోపల ఏది చేయాలన్నా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో 20 లోపల నిర్ణయాలు తీసుకోవాలి. 20 తర్వాత కొంత వ్యతిరేకంగా ఉంది. అన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. మిథున రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది వృత్తిపరంగా ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. మరి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం అని చెప్పుకున్నాం. మరి చిన్న దెబ్బలు తగలటము, ఏదో ఎదురు దెబ్బలు తగలటము, ఇట్లా రక్తం కళచూడటం అనేది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా వాహనాల మీద చాలా జాగ్రత్త అవసరం. అదే సమయంలో మిథున రాశి వాళ్ళకి లాభాధిపతి లగ్నంలో ఉండడం వల్ల మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో, ఎప్పటి నుంచో కొంత డబ్బు రావాలి, మనకి ఇవ్వట్లేదని కొంతమంది ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా ఎవడో అవసరానికి మనం ఇస్తాం అడగగానే. వాళ్ళు మాత్రం ఈ మిథున రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, అడగంగానే సహాయం చేసే గుణం ఉంటుంది. ఎదుటివాడు ఇవ్వకపోతే కూడా ఏమడుగుతానులే, వాడే ఇస్తాడులే, ఇచ్చేటప్పుడే వీళ్ళు ఇయ్యలేని అనుకొని ఇస్తారు. వీళ్ళు ఇస్తే ఆనందం, లేకపోతే పరమానందం అనుకొని వదిలిపెడుతూ ఉంటారు.
అటువంటి విషయంలో కాస్త గట్టిగా అడిగితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వస్తాయి. రావాల్సిన రుణాలు ఏవైతే ఉన్నాయో మీకు వెనక్కి తిరిగి వస్తాయి. ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ధనం సంప్రాప్తం అవుతుంది. మరి భూ సంబంధమైన వ్యవహారాలు ఎవరైతే చేస్తున్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంది ఈ యొక్క మార్చి నెల. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది, గురుబలం లేదు. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కొంత భర్తతో కొన్ని చిన్న చిన్న చికాకులు రావడం, మాట పట్టింపులు రావడం అనేది చిన్న స్వల్పమైనటువంటిది. ఆ విషయంలో ఎక్కువ పట్టుదల ఇవ్వకుండా మరి పక్కకి వెళ్ళిపోతే గొడవ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఓవరాల్గా కనపడేది ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అంతా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ప్రధానంగా ఈ మిథున రాశి వాళ్ళకి సినీ రంగ ప్రముఖులు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా రాణిస్తారు. వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా అద్భుతంగా రాణిస్తారు. రాణించడమే కాదు, ఈ మాసంలో వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంతమంది ఇప్పటికే కొంత చిన్న చిన్న షూట్స్ కంప్లీట్ చేసి రిలీజింగ్ ఎవరైతే రెడీగా పెట్టుకున్నారో మన టెలిఫిల్మ్స్ చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాసంలో కనుక 20వ తారీఖు లోపల కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా డబ్బు సంప్రాప్తం అవుతుంది. సినీ రంగ ప్రముఖులు ఖచ్చితంగా ఒక అదృష్టమే, ధనం సంప్రాప్తం అవుతుంది. అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువే వస్తాయని, తక్కువ అయితే రాదు. ఎప్పటి వరకు 20-25వ తారీఖు లోపల ప్రయత్నాలు చేయాలి. 25 దాటిందంటే మాత్రం నేను చెప్పింది రివర్స్ అవుతుంది. అప్పుడు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇటువంటి మంచి సమయంలో ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. మరి మిథున రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య గాని, అదృష్ట రంగు గాని, వీళ్ళకు నివారణ ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 7వ నెంబర్. అదృష్ట రంగు ఏంటయ్యా అంటే పసుపు వర్ణం. అంటే వీళ్ళు ప్రధానంగా ఏదైనా మంచి మంచి పనులు చేయాలన్నా, ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మిథున రాశి వాళ్ళకి. మరి ఈ రాశి వాళ్ళకి ఇష్ట దైవం ఏంటి? వాళ్ళు ఏ పూజ చేస్తే ఫలితాలు దక్కుతాయి అంటారు? సాయిబాబా వారి ప్రదక్షిణ కానీ, సాయిబాబాకి అర్చన చేయడం కానీ, దత్తాత్రేయుడు పూజ చేస్తే కూడా అనుకోని ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ధన్యవాదాలు గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.